ఇజ్రాయెల్ ప్రభువుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు మరొకసారి వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దయచేసి వీడియో చూసి మీరు మొదటి నుండి చివరి వరకు వినాలని, దయచేసి వీడియో ద్వారా మీకు కలుసుకోవడానికి చక్కగా పాటలు పాడి దేవుని స్తుతించి మరికొన్ని విషయాల వాక్యాలు ధ్యానించుకొని ముందుకు సాగాలని, దేవుని మనం గణపరచాలని దేవుని వాక్యం కోరుకుంటుంది కనుక ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగలిగిన రాజానికి స్తోత్రాలు. ఈ సమయంలో మరొకసారయ్యా కలుసుకొని నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి గణపరిచే గొప్ప భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇది అనేకులు చూసి గ్రహించి నీకు సాక్షిగా నిలవబెట్టుకోమని అయ్యా నువ్వు ఇచ్చిన ఒక్కొక్క సమయాన్ని అంతటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నిన్ను మాత్రమే ఘనపరుస్తున్నా, నిన్ను మాత్రం మహింపరుస్తున్నా. మీరే కార్యమును ముగింపు వరకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఓ పాట పాడుకొని దేవుని ఘనపరుస్తాం. ఈ వీడియో చూస్తే మీరు కూడా పాటతో ఏకీభవించాలని. దేవుడు ఈరోజు అనేక మంది దేవుని సన్నిధిలో వేషధారులుగా ఉన్నారు, పెదవులతో ఘనపరుస్తున్నారు, వారి హృదయము దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులని, దేవుని ఉపదేశాలని బోధిస్తూ ప్రభువును వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు. అనగా దేవుని ఆరాధించే వాళ్ళు వ్యర్థముగా ఆరాధించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. కనుకనే దయచేసి సమయంలో చక్కగా పాడి దేవుణ్ణి గణపరుస్తాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నవే, ఇంతవరకు ఆదుకొన్నవే. పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే
వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. కళ్ళు మూసుకొని ప్రభువుని దేవుణ్ణి స్తుతిద్దాము, దేవుణ్ణి ఘనపరుస్తాము. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, పరలోకపు తండ్రి స్తోత్రం, రక్షకుడా స్తోత్రం, అభిషక్తుడా నీకు స్తోత్రం, మెస్సయ్యా నీకు స్తోత్రాలు, హోసన్నా నీకు స్తోత్రాలు, ఇమ్మానుయేలు నీకు స్తోత్రం, ఉన్నవాడు అనువాడా నీకు స్తోత్రం, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రం, ధవలవర్ణుడా స్తోత్రం, రత్నవర్ణుడా స్తోత్రం, రక్షకుడా స్తోత్రం, అభిషక్తుడా నీకు స్తోత్రం, మెస్సయ్యా నీకు స్తోత్రం, హోసన్నా నీకు స్తోత్ర, ఇమ్మానుయేలు నీకు స్తోత్ర, ఉన్నవాడు అనువాడా నీకు స్తోత్రం, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్ర, రక్షకుడా నీకు స్తోత్రములు, అభిషక్తుడా నీకు స్తోత్ర, మెస్సయ్యా నీకు స్తోత్రాలు, హోసన్నా నీకు స్తోత్రాలు, ఇమ్మానుయేలు నీకు స్తోత్రములు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం, సర్వాధికారి నీకు స్తోత్రములు, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, ఆది అంతము గలవాడా నీకు స్తోత్రం, అల్ఫా ఒమేగా నీకు స్తోత్రములు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు, మహాగణుడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను, మహోన్నతుడా నీకు స్తోత్రం, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం, సర్వాధికారి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం, మహోన్నతుడా నీకే స్తోత్రములు, రాజులకు రాజా నీకే స్తోత్రములు, ప్రభులకు ప్రభువా నీకే స్తోత్రములు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. ప్రార్థన చేసే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనం కొన్ని చెయ్యకూడదు అని అంటున్నాడు. అది ఏమిటంటే మనము తీర్పు తీర్చేవారుగా ఉండకూడదు, ఇతరుల మీద దేవుని మీద నేరాలు మోపేవారుగా ఉండకూడదు. మూడవదిగా ఆయనకు విరోధంగా ఆలోచనలు చేసేవారుగా ఉండకూడదు. ప్రసిద్ధిని మనము కోరకూడదు. ఇతరులతో జగడాలాడడం, కేకలు వేయడం, వీధుల్లో శబ్దాలు చేసేవాడుగా ఉండకూడదు. అనేక మంది తమకు తామే విరోధంగా వేరుగా ఉన్నారు, ఆయన పక్షంగా ఉండడం లేదు. కలిసి అనగా సంఘముతో కలసడం లేదు. మరి అదేవిధంగా దేవుని వాక్యముతో పరిశుద్ధాత్మతో వారు కలసకుండా, ఏకీభవించకుండా, సహవాసాల్లోకి రాకుండా, సంఘానికి దూరంగా ఉంటూ మరియు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. కనుక ప్రభు సన్నిధిలో మనం చేసింది పాపాలు, చేసిన దూషణలన్నీ దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ప్రభువుకి విరోధంగా మాట్లాడినవి, చేసిన కార్యాలు కూడా ఒప్పుకొని క్షమించమని ప్రభు సన్నిధిలో అడిగితే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ హృదయంలో ఉన్న చెడ్డవి, అపవిత్రమైనవి హృదయంలో ఉన్నాయి, అవన్నీ శుద్ధి చేసుకొని ప్రభు సన్నిధిలో యోనా ప్రకటించినప్పుడు ప్రజలు ఏ రీతిగా 3 దినాలు ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడ్డారో, ఈ వీడియో చూసే నీవు కూడా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడితే ప్రభు నీ ప్రార్థన ఆలకించుటకు సిద్ధముగా ఉన్నాడు. నీ మనవిని అంగీకరించుటకు నిన్ను ఆ రోజు యోనా
ప్రకటించినప్పుడు ఆ ప్రజలు పశ్చాత్తాపడినప్పుడు తాను చేయదనన్న కీడు చేయకుండా మానేశాడు. ఈరోజు నీ మీద నీ కుటుంబం మీద ఉన్న కీడు, సమస్యలు, రోగములు, ఇబ్బందులు నీ గృహంలో నుండి వెళ్ళిపోవాలి అంటే ప్రజలు నీలో పశ్చాత్తాపం కలగాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరగాలి. మనం నిజంగా పశ్చాత్తాపడినప్పుడు ప్రభు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. ప్రేమ గల తండ్రి, దయగలిగిన ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. దేవా, ఈ వీడియో చూసి ఎంతమంది తండ్రి కుటుంబాల్లో ప్రభువా రోగాలతో బాధపడుతూ, ఆర్థికంగా ఇబ్బందుల్లో బాధపడుతూ, వ్యాపారాలు జరగక అయ్యా నిజంగా దేవా చదువుకొని ఉద్యోగాలు లేకుండా, అప్పులు తీరకుండా, రోగాలతో బాధపడుతూ, సంతానం లేకుండా, మరియు దేవా నిజంగా దేవా ఎంత ప్రయత్నాలు చేసి ఎంత ప్రయాసపడినా ఏమీ దొరకలేదని దిగులుతో వ్యసనముతో ఉన్నారు ప్రభువా. దయచేసి అయ్యా వారిని సన్నిధిలో తండ్రి అనేక సార్లు గతములో ప్రభువా నీకు విరోధంగా అయ్యా నిజంగా ఇతరులకు తీర్పు తీర్చారేమో దేవా, నేరాలు మోపినారు, నీకు విరోధంగా ఆలోచనలు చేశారేమో, ప్రసిద్ధిని కోరారేమో, ఇతరులతో జగడాలాడుతూ కేకలేస్తూ వీధుల్లో అయ్యా నీ సంఘం మీద, సేవకుల మీద, సువార్త చేసే వ్యక్తుల మీద జగడాలాడుతూ కేకలేస్తూ వీధుల్లో శబ్దాలు చేసినారేమో అయ్యా, నీకు విరోధంగా ఉన్నారేమో, నీ పక్షంగా ఉండకుండా, నీతో కలిసి సమకూర్చకుండా జీవించారేమోనయ్యా. నీ జనులు చేసిన పాపాలు, చేయు దూషణలన్నీ క్షమించండి అయ్యా. మనిషి కుమారుడు యేసయ్యా నీకు, నీ సంఘానికి నీవు ఇచ్చిన బైబిల్ వాక్యమునకు, నీ సేవకు విరోధంగా మాట్లాడినవి, చేసిన కార్యాలన్నీ దయతో క్షమించండి అయ్యా. వాళ్ళ హృదయంలో నీకు విరోధంగా ఏవేవైతే నిండుకొని ఉన్నాయో అవన్నీ కూడా హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి. యోనా ప్రకటించినప్పుడు ఆ ప్రజలు ఏ రీతిగా పశ్చాత్తాపడ్డారో ఈ వీడియో చూసే నీ జనులు కూడా ప్రభు ఉన్న స్థలములో దేవ ఉపవాసం ఉండి అయ్యా నిజంగా చేసిన దుర్మార్గాలు విడిచిపెట్టాలి, బలాత్కారాలు మానేసేయాలి, చెడు నడతలు మానేసేయాలి, పాపాలన్నీ విడిచిపెట్టాలయ్యా. పశ్చాత్తాపడుటకు సహాయము చేయండి దేవా. నీ జనుల్లో మార్పును మీరు కలిగించమని నీ సన్నిధానంలో అడుగుచున్నామయ్యా. నువ్వు మాత్రమే ఆ మార్పును నీ జనుల జీవితాల్లో కలిగించగలవు ప్రభువా. నిజంగా పశ్చాత్తాపాన్ని దయచేసి వారిలో మీరు కలుగ చేయండి దేవా. తండ్రి వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళు ఎరుగరు గనుక వారిని క్షమించమని అడుగుతున్నామయ్యా. దయచేసి ప్రభువా వారిని కుటుంబాలను కనికరించమని అడుగుతున్నామయ్యా, మేలు చేయమని అడుగుతున్నామయ్యా, నువ్వు చేయి చాపి వారిని స్వస్థపరచమని అడుగుతున్నామయ్యా. నీ జనులకు న్యాయం చేయమని కూడా అడుగుతున్నామయ్యా. వారందరూ నీ పక్షంగా వస్తుండగా, నీతో కలుస్తూ ఉండగా దేవా అయ్యా తండ్రి ఏవైతే తండ్రి ప్రభువా కుటుంబాలు పాడైపోయినాయో, కూలిపోయినాయి, ఆ కుటుంబాలు తిరిగి నిలవబెట్టండి తండ్రి. వారిని అయ్యా నిజంగా వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాం, మేలు చేయమని అడుగుతున్నామయ్యా. పడిపోయిన నీ బిడ్డలను తిరిగి లేవనెత్తమని కూడా అడుగుతున్నామయ్యా. వారి పక్షంగా ఉండి చేయో కార్యాలన్నీ నువ్వు సఫలం చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. అయ్యా వారి పక్షంగా ఉండి చేయు ప్రతి కార్యాలు నువ్వు సఫలం చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ నీకు మాత్రమే నీ బిడ్డల ద్వారా ఈ పరిచర్య ద్వారా ఘనత, స్తుతి, మహిమంతా నీకు చెల్లించుకుంటూ అయ్యా దయచేసి ప్రభువా వీడియో చూస్తున్న నీ జనుల జీవితాల్లో నువ్వు గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు జరిగిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఎవరు ఖాళీగా వెళ్ళకూడదయ్యా. దయచేసి తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. మేలులు చేయమని అడుగుతున్నా, స్వస్థపరచమని అడుగుతున్నా, సమాధానం ఇవ్వమని అడుగుతున్నాను అయ్యా. నిజంగా తండ్రి వారిని అన్ని జనులు విని పశ్చాత్తాపడి మార్పు చెందుతుండగా ప్రభువా అయ్యా వారు ఆశించింది